ఫస్ట్లీ దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ద గ్రీటింగ్స్ ఫ్రమ్ యువర్ సైడ్. ఇవాళ నేను పే అవుట్ తీసుకోబోతున్నాను. హౌ విల్ ఐ మేనేజ్ మై టైమింగ్స్, ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ స్టఫ్. సో హే గైజ్, వెల్కమ్ బ్యాక్ అగైన్. డే 2 వ్లాగ్లో అయితే ఉన్నామన్నమాట. అండ్ ఇదైతే నేను 25th of May ఈవినింగ్ అయితే నేను షూట్ చేస్తున్నాను. బట్ మేబీ యూ విల్ గెట్ దిస్ వ్లాగ్ బై టుమారో. జనరల్గా ఏంటి ఇప్పుడు ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే దెర్ ఆర్ 2 different థింగ్స్. ఒకటి ర్యాండమ్ వ్లాగ్ అండ్ సెకండ్ థింగ్ అ పే అవుట్ ఆఫ్ మై లాస్ట్ వీక్. మీ అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, లైక్ ఎప్పటి నుంచో ఉండొచ్చు, బట్ ప్రతిదాన్ని అడగాల లేదా అనే ఒక కైండ్లో ఉంటారు. బట్ స్టిల్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో అప్ మై పే అవుట్ ఇన్ లైవ్లో మీకు నేను విత్డ్రా చేసుకొని చూపిస్తాను అనమాట. అండ్ అది ఎలా ఏంటి అని వెళ్ళే కన్నా ముందు లెట్స్ టాక్ అబౌట్ ఫ్యూ అదర్ థింగ్స్. సో నేను ఏదైతే ఫస్ట్ వ్లాగ్ పెట్టానో ఫస్ట్లీ దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ద గ్రీటింగ్స్ ఫ్రమ్ యువర్ సైడ్ అండ్ నా టీమ్మేట్స్ గ్రాటిట్యూడ్తో పెట్టిన మెసేజ్ కానివ్వండి, దాట్ మెల్స్ మై హార్ట్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఫస్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే దెర్ ఆర్ 2 థింగ్స్. ఫస్ట్ థింగ్ అయితే ఇవాళ నేను పే అవుట్ తీసుకోబోతున్నాను అండ్ ఆల్సో నేను నా ఫ్యామిలీతో టైం ఎలా స్పెండ్ చేస్తాను అండ్ హౌ విల్ ఐ మేనేజ్ మై టైమింగ్స్, ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ స్టఫ్. యాక్చువల్లీ ఒక చిన్న బ్రేక్లో అయితే ఉన్నాను అనమాట ఆఫీస్కి, బికాజ్ యాక్చువల్లీ వీ హ్యావ్ ప్లాన్డ్ ఫర్ అ ట్రిప్ బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ గాట్ పోస్ట్పోన్డ్. బట్ ఐ డోంట్ వాంట్ టు మళ్ళీ నేను పెట్టుకున్న లీవ్స్ అవన్నీ బ్యాక్కి తీసుకొని నేను వర్క్ చేసే మైండ్ సెట్ నాకు మోడ్ నాకు లేదు ప్రజెంట్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు కంప్లీట్ ఫోకస్, లైక్ ఈ 3 to 4 days నేను కంప్లీట్గా నా బిజినెస్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను నా ఫ్యామిలీ టైంని, నా బిజినెస్ని ఎలా మేనేజ్ చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను. అండ్ వెన్ ఎవర్ ఐ రీస్టార్టెడ్ మై లైక్ నా లీవ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నా జాబ్ వచ్చాక నేను నా జాబ్ని, బిజినెస్ని, పర్సనల్ లైఫ్ని ఎలా మేనేజ్ చేస్తాను అండ్ ఆల్సో నా హెల్త్ని కూడా నేను ఎలా మెయింటైన్ చేస్తాను. ఆఫ్ కోర్స్ కొంచెం డల్ అయ్యింది ఈ డైలీ వ్లాగింగ్ వల్ల. ఖచ్చితంగా నా హెల్త్ కోసమైనా సరే డెఫినెట్లీ ఐ నీడ్ టు బ్యాలెన్స్ మై కంప్లీట్ హెల్త్, లైక్ ప్రాపర్ స్లీప్స్ లేవు. ఫస్ట్లీ స్ట్రగుల్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది రాదు గైస్, అది గుర్తుపెట్టుకోండి. మనకి ఏదైనా ఒక హ్యాపీది మనం గడపాలి, ఒకటి ఏదైనా సాధించాలి అని అంటే బ్యాక్ ఎండ్లో స్ట్రగుల్ లేకుండా వీ కాంట్ డూ ఎనీథింగ్, రైట్? సో ఫస్ట్ అయితే అండ్ ఫస్ట్లీ దిస్ ఈజ్ ద వీడియో విచ్ వాజ్ షూటింగ్ ఇన్ DJI Osmo Pocket 3. చాలా అంటే చాలా ఈజీగా అనిపిస్తుంది గైజ్. ఏంటి థింగ్స్ DJI ఏంటి, Osmo ఏంటి ఇదంతా అనుకుంటే డూ చెక్అవుట్ మై ఫస్ట్ వ్లాగ్. నేను ఇక్కడ పైన కూడా పిన్ చేస్తాను. సో మీరు అది చూడటం వల్ల మీకు అది ఏంటి, ఎలాగా మనం వాడచ్చు అనేదంతా కూడా మీకు తెలుస్తుంది. DJI Osmo Pocket 3. ఓకే, ఐ జస్ట్ వాంటెడ్ టు మెన్షన్ గైజ్, మీరు ఇప్పుడు చూసే ఈ ఇయర్నింగ్స్ కానివ్వండి, వాట్ ఎవర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేక్ అనుకునే వాళ్ళకి ఐ జస్ట్ వాంటెడ్ టు సే వన్ థింగ్. మీకు ఇక్కడ ఈ పే అవుట్తో అయితే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది పక్కాగా. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు షో ద కంప్లీట్ ప్రూఫ్స్ యాజ్ వెల్. అండ్ అలాగే ద సెకండ్ పాయింట్, సింగిల్ వీక్లో ఇంత హై పేయింగ్స్ కానివ్వండి, వాట్ ఎవర్ మంత్లీ ఇంత చేస్తున్నాం అనేది కానివ్వండి, ఇదంతా కూడా నాకు జస్ట్ ఒక ఓవర్ నైట్లోనో 10 daysలోనో ఆర్ 20 daysలోనో వచ్చింది కాదు. సిన్స్ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై అఫిలియేట్ మార్కెటింగ్ జర్నీ, అప్పటి నుంచి కూడా ఐ హ్యావ్ స్టార్టెడ్ లెర్నింగ్ సంథింగ్ న్యూ. ఈవెన్ ఇప్పుడు బ్యాక్ ఎండ్లో ఇప్పుడు మీకు కనిపిస్తున్న సింగిల్ వీడియోనే అయినప్పటికీ కూడా బ్యాక్ ఎండ్లో ఎంత వర్క్ చేస్తాను ఏంటి అనేది ముందుగా మీరు డెఫినెట్గా చూస్తారు. సో దట్ నేను ఈ డైలీ వ్లాగింగ్ స్టార్ట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఒకటి ఉంది. మీలో చాలామంది అనుకునే వాళ్ళు ఏంటి అని అంటే మనం ఆ పొజిషన్కి వెళ్ళలేము, చాలా ఇది ఉంటుంది, మనం అస్సలు చేయలేము, ఇది చాలా టఫ్, నాకు అసలు ఎటువంటి నాలెడ్జ్ లేదు, దెన్ నేను ఎలా స్టార్ట్ చేయాలి అని మైండ్ సెట్ ఉంటుంది కదా. ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఈ వ్లాగింగ్స్ ద్వారా డెఫినెట్గా ఒక రోడ్ మ్యాప్ వచ్చేస్తుంది ఆర్ ఒక క్లారిటీ వచ్చేస్తుందని నేను ఈ డైలీ వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. అండ్ మోర్ ఓవర్ పర్సనల్గా మీ అందరితో ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి నేను ఈ డైలీ వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. లైక్ చాలామందికి చాలా మోటివేషన్ కావాలి అని చెప్పి చాలా సర్చ్ చేస్తూ ఉంటాం. లిటరలీ చాలామంది ఎవరైనా మోటివేట్ చేసే వాళ్ళు ఉంటే బాగుండు కదా అనుకుంటారు. బికాజ్ ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్, రైట్? అందుకనే నాలా అనుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియోస్ డెఫినెట్గా యూజ్ అవుతాయని చెప్పేసి నా మెయిన్ వ్లాగింగ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద పే అవుట్. ఎలా చేస్తాము ఏంటి అనేది చూపిస్తాను. కమ్ ఆన్.
సో ఓకే గైస్, దిస్ ఇస్ మై బిజ్ గురుకుల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ నేను ఒకసారి మళ్ళీ మీకు రిఫ్రెష్ చేసి కూడా చూపిస్తున్నాను. దిస్ ఇస్ నాట్ ఎనీ స్క్రీన్ రికార్డ్ కానీ అలా ఏమీ అనుకోవద్దు, మీ ముందే రిఫ్రెష్ చేసి చూపించాను. అండ్ దిస్ ఈస్ ద బండిల్ దట్ ఐ హ్యావ్ టేకెన్ ఫైనాన్స్ మాస్టరీ అనమాట. మీరు ప్రజెంటేషన్ వీడియో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. సో లెట్ మీ జస్ట్ ఓపెన్. మీకు ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, యాక్చువల్లీ బిజ్ గురుకుల్కి వ్యాలెట్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఎప్పుడైతే మన ఎర్నింగ్స్ వస్తాయో, ఎర్నింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను అంత కొంత ఎర్న్ చేశాను అనుకుందాం. సో ఆ ఎర్నింగ్స్ కనుక ఒక 24 to 48 అవర్స్లో ఈ వ్యాలెట్లోకి అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, యాజ్ యూ కెన్ సీ నేను ఇంతవరకు రెడీమ్ చేసిన అమౌంట్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 1,30,000+ అనమాట. అండ్ రైట్ నౌ నేను రెడీమ్ చేయాల్సిన అమౌంట్ 30,000+. ఓకే, ఇప్పుడు నేను ఈ అమౌంట్ని 2 టైమ్స్గా నేను మీకు క్రెడిట్ చేసి చూపిస్తాను. బికాజ్ చాలామందికి అనిపించవచ్చు సింగిల్ టైం చేస్తే ఏమో ఏదో ఒక మతలబ్ చేసిందేమో అని చెప్పేసి అనుకుంటారు. బట్ ఐ డోంట్ వాంటెడ్ టు హ్యావ్ దట్ నేమ్. సో అందుకని నేను మీకు 2 టైమ్స్ ఆఫ్ మనీగా నేను విత్డ్రా చేస్తాను. అండ్ మీరు ఆల్సో ఇక్కడ చూడొచ్చు 4 డిఫరెంట్ డేస్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. సో దీన్ని నేను లైక్ ఇండివిజువల్గా కూడా విత్డ్రా చేసుకోవచ్చు గైస్. సో లెట్ మీ జస్ట్ డూ ఫస్ట్ దిస్, ఏదో ఒకటి చేద్దాము. సో లెట్ మీ జస్ట్ సీ ఫర్ ద ఓటీపీ. ఇదిగోండి ఇక్కడ నా స్క్రీన్ కనిపిస్తుంది కదా, యూ కెన్ సీ బిజ్ గురుకుల్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నాకు ఒక ఓటీపీ వచ్చింది, విచ్ ఇస్ 159497. 159497 డన్. అండ్ దెన్ జస్ట్ వెరిఫై అవుతుంది. కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్. జస్ట్ ఎంతోసేపు పట్టదు గైస్, పే అవుట్ ఇనిషియేటెడ్ సక్సెస్ఫుల్లీ. జస్ట్ 1 minute కూడా అవ్వలేదు. 10,000 నేను ఇప్పుడు విత్డ్రా చేశాను. అండ్ ఆ 10,000లో 2% అనేది ట్యాక్స్ అనేది కట్ అవుతుంది, యాజ్ యూ కెన్ సీ హియర్. అండ్ 9,800 అనేది నా బ్యాంక్ అకౌంట్కి అయితే క్రెడిట్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు అవైలబుల్ బ్యాలెన్స్ ఇందాక 30+ ఉంది, ఇప్పుడు 20,000లోకి వచ్చింది. ఓకే, అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు టోటల్లో యాడ్ అయింది. ఓకే, అండ్ ఇప్పుడు మరి నా మొబైల్కి అసలు క్రెడిట్ అయ్యాయా లేదా అనే ఇన్ఫర్మేషన్ మీకు ఎలా తెలుస్తుంది? జస్ట్ గివ్ మీ సెకండ్, ఐ విల్ బీ షోయింగ్ ఎవ్రీథింగ్ ఇట్ టు యూ. ఇక్కడ చూడండి 9,796. ఓకే, ఈ అమౌంట్ అనేది నాకు క్రెడిట్ అయిందనమాట. సో లెట్ మీ జస్ట్ షో యూ అనదర్ థింగ్ గైస్. అకౌంట్స్, ట్రాన్సాక్షన్, ఎస్, ఇక్కడ మీరు చూడొచ్చు. ఐ హోప్ యూ కెన్ సీ. జస్ట్ ఇప్పుడే క్రెడిట్ అయిన స్టేట్మెంట్ చూపించాను కదా, దిస్ ఇస్ ద అనదర్ వన్. ఓకే, అండ్ అలాగే సరే ఒకదాంతోనే ఎందుకు, మనం మిగతా అమౌంట్ అంతా కూడా రెడీమ్ చేద్దాం. జస్ట్ గివ్ మీ సెకండ్, కంప్లీట్ విత్డ్రా అనేది చేస్తున్నాను అనమాట. అండ్ మళ్ళీ ఒకసారి ఓటీపీ కోసం అయితే చూస్తున్నాం. ఇట్ ఈస్ 976107. 976107. వెరిఫై అండ్ దెన్ కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్. 1 2 3 అండ్ దెన్ బూమ్. ఇన్ ప్రోగ్రెస్లో అయితే ఉంది. అండ్ జస్ట్ 2 seconds గైస్, విల్ జస్ట్ రిఫ్రెష్ ఇట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్ ప్రోగ్రెస్లో ఉన్న అమౌంట్ వెంటనే రెడీమ్ కూడా అయిపోయిందనమాట. సో లెట్ మీ జస్ట్ షో యూ వన్స్ అగైన్ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది చూపిస్తాను. యాజ్ యూ కెన్ సీ హియర్ బిజ్ గురుకుల్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఇప్పుడే నేను ఇవాళే ట్రాన్స్ఫర్ చేశాను. 25th May, 25th May ఇందాక ఫస్ట్ విత్డ్రా చేసిన అమౌంట్ అండ్ ఇప్పుడు విత్డ్రా చేసిన అమౌంట్. హోప్ యూ గాట్ ఇట్ రైట్. సో ఇది లీగల్ అండ్ సేఫ్ ప్లాట్ఫామ్ గైస్. బిజ్ గురుకుల్కి భారతీయ ఉద్యోగరత్న అవార్డు కూడా వచ్చింది ఫ్రమ్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ నుంచి వచ్చింది అన్నప్పుడు వై కాంట్ వీ ట్రస్ట్? నా పేఅవుట్ అనేది ఎలా జరుగుతుంది, ఎంత ఈజీగా జరుగుతుంది, నేను ఎక్కడికి వెళ్ళకుండా నా బ్యాంక్ అకౌంట్కి thousands of rupees, lakhs of rupees ఎలా క్రెడిట్ అవుతున్నాయి అనే దానికి దిస్ ఈజ్ ద లైవ్ ఎగ్జాంపుల్. సో మీ అందరికీ చెప్తున్నాను గైజ్ ఇంకొకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ భయంతో మనం ఏ స్టెప్ తీసుకోము, బట్ అదే భయాన్ని కొంచెం సప్రెస్ చేసుకొని ఫస్ట్ స్టెప్ కనుక తీసుకుంటే డెఫినెట్లీ యూ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అట్ సమ్ పాయింట్. గైజ్ ఇంకొకటి, చాలామంది ఇలాగ స్టార్ట్ చేసి ఇలా ఎర్నింగ్స్ కావాలి అనుకుంటారు. దాట్ ఈజ్ నాట్ గోయింగ్ టు పాసిబుల్. ఇప్పుడు మీకు ఎంత అయితే ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీకు ఎంత అయితే వేస్ ఉన్నాయో సేమ్ నాకు కూడా అలాంటివే ఉన్నాయి. అండ్ ఐ డూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్యామిలీ స్ట్రగుల్స్. ప్రతి ఒక్కరికి ఉంటాయి, నాట్ ఓన్లీ ఫర్ మీ, ప్రతి ఒక్కరికి ఉంటాయి, ఐ స్వేర్. అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు నేను స్టార్ట్ చేయడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, నేను ఇంకా స్టూడెంట్ని, నేను ఇంకా స్టార్ట్ చేయలేను, సో ఐ నీడ్ సమ్ టైమ్. ఈ కైండ్స్ ఆఫ్ ఏరాలో ఉన్న ప్రతి ఒక్కరికి నేనేం చెప్తున్నానంటే,
ఈవెన్ ఐఎమ్ వన్ ఆఫ్ యూ పీపుల్. నేను స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ ఎ స్టూడెంట్. నేను ఎటువంటి జాబ్ వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేయలేదు. అండ్ ద వెరీ ఫస్ట్ ఇన్కమ్ నాకు ఏదన్నా శాలరీ కానివ్వండి ఆర్ నా బిజినెస్ నుంచి ఇన్కమ్ కానివ్వండి, వాట్ ఎవర్ అంతా కూడా నాకు బిజ్ గురుకుల్ ప్లాట్ఫామ్ నుంచి, నాట్ ఎనీ జాబ్ కైండ్స్ ఆఫ్ 9 to 5 జాబ్స్ నుంచి అయితే నాకు రాలేదు ఫస్ట్ ఇనీషియల్గా. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ థింగ్ దట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ మై లైఫ్ ఇస్ బిజ్ గురుకుల్ ప్లాట్ఫామ్ అండ్ లెర్నింగ్ డిజిటల్ అఫిలియేట్ మార్కెటింగ్ స్కిల్స్. ఓకే, అండ్ దాంతోపాటు మీ అందరికి చెప్తాను, ఎవరైతే ఇంకా భయంతో ఉంటారో నిజంగానే ఇది సేఫ్ ప్లాట్ఫామా, లీగల్ ప్లాట్ఫామా అనుకునే వాళ్ళకి బిజ్ గురుకుల్కి భారతీయ ఉద్యోగరత్న అవార్డు కూడా వచ్చింది. కావాలి అని అంటే నేను ఆ వీడియోని ఇక్కడ ప్లే కూడా చేస్తాను, మీరు చూడొచ్చు. రోహిత్ సార్, హూ ఈజ్ co-founder ఆఫ్ బిజ్ గురుకుల్ కంపెనీ అనమాట. Mr. Rohit, he is a co-founder of Biz Gurukul Private Limited. He is an expert in public speaking, sales, marketing and entrepreneurship. Biz Gurukul is an ethics having a different platforms for the people for their benefit. So congratulations to Mr. Rohit Kumar ji. Please be on the dais. इन्हें हम सम्मानित कर रहे हैं भारतीय उद्योग रत्न पुरस्कार से. Biz Gurukul Private Limited and edtech platform providing new age digital skill to people of the nation. देश के प्रति काफी अच्छा कार्य, इस कार्य के लिए इस यंगेस्ट सीईओ को दिया जा रहा है ये पुरस्कार, भारतीय उद्योग रत्न. कंग्रेचुलेशंस टू एंड विश यू ऑल द बेस्ट. ఇంకా ఎవరైనా ఇది ఇంకా భయంతో ఉన్నా కానీ, మరి ఇంకేదైనా క్వశ్చన్స్ ఉన్నాయి కానీ ఎలా స్టార్ట్ చేయాలి, ఇవన్నీ థింగ్స్ కూడా మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేసినా కూడా డెఫినెట్లీ అన్ని కైండ్స్ ఆఫ్ ఆన్సర్స్ నేను అక్కడ కమెంట్ సెక్షన్లో ఇవ్వలేను. సో ఏదైతే ఒక ప్రెజెంటేషన్ వీడియో అయితే చేసి ఉంచానమాట, ఈ ప్రెజెంటేషన్ వీడియో కనుక మీ దాకా రావాలి అని అంటే నేను అందరికీ పెట్టను. ఎవరైతే ఖచ్చితంగా నేను లైఫ్లో ఏదైనా చెయ్యాలి, నా టీంలో చేరాలి అనుకున్న వాళ్ళు మాత్రమే డైరెక్ట్లీ కింద కమెంట్ సెక్షన్లో నా వాట్సాప్ నెంబర్ అయితే ప్లేస్ చేస్తాను. ఆ వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మీకు పర్సనల్గా గైడ్ చేసే బాధ్యత నాది. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి, సో దట్ యూ కెన్ స్టార్ట్ యువర్ జర్నీ అండర్ మై గైడెన్స్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే గైస్, సీ యూ టుమారో అగైన్.